హలో ఎవ్రీవన్, నమస్కారం. నేను చల్లా వెంకట సుబ్రహ్మణ్యం. మేము ఒక డీటెయిల్డ్ వేగా మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఎలక్షన్ ఫీవర్ ఎలా ఉంది, ప్రజల నాడి ఎలా ఉంది, అది తెలుసుకోవడానికి గత 8 నెలలుగా ప్రయాస చేస్తున్నాము. ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంటుంది ఆంధ్రాలో. ఒకటి మాత్రమే తెలుసు, వైఎస్ఆర్సీపీ మాత్రమే ఒంటరిగా పోరుకెళ్తోంది. మిగతా పార్టీలన్నీ ఎవరెవరితో పొత్తులు పెట్టుకుంటున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ కంటెస్ట్ చేస్తున్నారు, ఎవరితో పొత్తులు ఉన్నాయి, అది ఇంతవరకు కొంచెం సస్పెన్స్గానే ఉంది. తెలుగుదేశం జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయా, లేకపోతే జనసేన బీజేపీ మాత్రమే కలిసి పోటీ చేస్తాయా, లేకపోతే 3 కలిసి పోటీ చేస్తాయా, అది మేబీ ఇంకొక వారం రోజుల్లో తెలియవచ్చు. మధ్యలో కాంగ్రెస్ కూడా పోటీకి వస్తోంది. మేబీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవచ్చు. ఏది ఏమైనా చాలా రసవత్తరంగా టెన్షన్ఫుల్ అట్మాస్ఫియర్లో ఈ ఎలక్షన్స్ జరగబోతాయి అనేది మాత్రం పచ్చి నిజం. మేము యాటమ్ పల్స్ అనే ఒక సైంటిఫిక్ అప్రోచ్, ఏఐఎంఎల్ టెక్నాలజీ, తర్వాత ఆన్ గ్రౌండ్ అనాలిసిస్, ఇవన్నీ కలిపి ఒక డేటాని సేకరించి, ప్రజల అభిప్రాయాలను సేకరించి, ఒక రియలిస్టిక్ వేలో సర్వే చేయాలి, ప్రక్షాళన చేయాలి అనుకున్నాము. ఇంతకుముందు మేము మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో చేశాము. రిజల్ట్స్ అనుకున్నట్టుగానే బాగా వచ్చిన. యాక్యురసీ లెవెల్స్ ఆల్మోస్ట్ 97%. తెలంగాణలో అయితే 98% దాకా వచ్చినాయి. ఎవరెక్కడ ఓడిపోతారు, ఎందుకు ఓడిపోతారు, ఓడిపోతానికి కారణాలు ఏమిటి, ఏం చేస్తే బ్యాడ్ సెంటిమెంట్ని పాజిటివ్ సెంటిమెంట్గా మార్చుకోవచ్చు అనే దాంట్లో విశ్లేషణలో మేము కొంతమందికి సలహాలు ఇవ్వడం జరిగింది. బట్ ఆంధ్రప్రదేశ్ ఒక స్పెషల్. పర్హాప్స్ ఈసారి జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆఖరి నిమిషం వరకు ఎవరు చెప్పలేరు. ఫస్ట్ ఇది చాలా నిష్పక్షపాతంగా చేశాము. అట్లీస్ట్ ఒక 97% ఖచ్చిత్వానికి, అది యాక్యురసీ రావాలని చాలా ప్రయాసపడ్డాము. దీనికి మాకు మా టెక్నాలజీ ప్రోడక్ట్ చాలా యూస్ అయ్యింది. ప్రజల పల్స్ ఎలా ఉంది, ప్రజల సమస్యలు ఏమిటి, ప్రాధాన్యతలు ఏమిటి, ప్రజల స్వరం నాడి ఎట్లా ఉంది, అది తెలుసుకోవటానికి మా ఈ హైబ్రిడ్ మోడల్ ద్వారా ఈ అనాలిసిస్ చేయడం జరిగింది. ఒక స్పెషల్ ఆల్గరిథం, మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథం డెవలప్ చేసి ప్రతి పార్టీని, తర్వాత ఇంతకు ముందు వచ్చిన డేటాని అవన్నీ కంపేర్ చేస్తూ లాస్ట్ 20 ఏళ్ళుగా డేటా తీసుకున్నాం. సో దట్ ప్రజల మనసు ఎట్లా మారింది, ప్రిఫరెన్స్ ఎట్లా మారింది, అవన్నీ కూడా క్యాప్చర్ చేయడానికి టెక్నాలజీ ద్వారా ఒక మా మా అనాలిసిస్ ఒక ప్లాన్, బ్లూ ప్రింట్ని తయారు చేశాము. ఇది ఫస్ట్ వీడియో మన ఏపీ స్టేట్ గురించి. ఇది కాకుండా ఇంకో రెండు వీడియోలతో నేను మీ ముందుంటాను. మా విధానం ఇందాక చెప్పినట్టుగానే హైబ్రిడ్ మోడల్. 175 నియోజకవర్గాల్లో 8 నెలల వ్యవధిలో 2 సార్లు విస్తృతంగా సర్వే చేశాము. యాక్చువల్గా చెప్పాలంటే 3 సార్లు. 8 months బ్యాక్ ఒక బేసిక్గా చేశాము. ట్రై టు అండర్స్టాండ్ ద డెమోగ్రఫీ ఆఫ్ ది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత ఒక అవగాహన వచ్చిన తర్వాత 2 సార్లు చేశాము. మొన్న చేసింది జస్ట్ ఒక
1 వీక్ బ్యాక్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయి. సో, దీంట్లో అన్ని వర్గాల్ని కవర్ చేశాము. అన్ని మతాల్ని కవర్ చేశాము. గ్రామాలు, పట్టణాలు, సిటీలు అన్నీ. టౌన్‌లు. బట్ మన ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ వాడకం చాలా ఎక్కువైంది. స్మార్ట్ మొబైల్ వాడకం ఎక్కువైంది. దీనివల్ల మాకు అది ఇంకాస్త ఆహ్, ఆహ్, సహకరించింది. ఇంత తొందరగా ఇంత డీప్ డైవ్ మెథడ్ చేసేదానికి. సో, ప్రజల నాడి తెలుసుకోవటానికి ఒక మేము డెవలప్ చేసిన యాటమ్ పల్స్ యాప్ ద్వారా కొన్ని క్వెషన్స్ మేము ఆహ్, తయారు చేసేది ప్రజలతో డిస్కస్ చేసాము. ప్రజల ముందు పెట్టాము. సో, ఫస్ట్ అసలు యాక్చువల్‌గా మేము ఎందుకు చేసాము? ఇది ఎట్లా చేసామని చెప్పటానికి ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో జిల్లా లింగ నిష్పత్తి ఎట్లా ఉంది? లాస్ట్ ఫ 2019కి ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది? వయస్సు సమూహం ఎంత? యావరేజ్ ఏజ్ ఎంత? జిల్లా ఓటర్ల జనాభా ఎంతుంది? లింగ నిష్పత్తిలో వ్యత్యాసానికి కారణాలేమిటి? వయోపరిమితిలో వ్యత్యాసానికి కారణాలేమిటి? సో, ఇట్లాగా రకరకాల ఆహ్, పాయింటర్స్‌ని సమీకరించి, ఆ తర్వాత ఎంత నమూనా తీసుకోవాలి? అది చాలా ముఖ్యమైన పాయింట్. చాలామందంటారు మొత్తం ఒక స్టేట్‌కి 3500 శాంపిల్స్ చేసామంటారు. కొంతమంది మొత్తం కలిపి 10,000 అంటారు. బట్ ఆ నమూనా ఎట్లా తీసుకోవాలి? ఎందుకంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ ఒక్కొక్క సైజ్‌లో ఉంటుంది. చిత్తూరు కాన్స్టిట్యుయెన్సీ జనాభా వేరు, లైఫ్ స్టైల్స్ వేరు. విజయవాడ జనాభా వేరు. అందుకోసం ప్రతి కాన్స్టిట్యుయెన్సీని డీప్ డైవ్ చేసి, దాని బేసిస్ మీద ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి ఇంతింత నమూనా సేకరించాలి. ఇంతింత నమూనా శాంపిల్ తీసుకొని చెయ్యాలి. ఆ శాంపిల్ చేసేటప్పుడు ఆ నమూనాలో అన్ని రకాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని కులస్తుల ప్రజలు, అన్ని వృత్తుల ప్రజలు అందరినీ సమీకరణ చేసి ఒక సర్వే చేయాలి. సో, ఎంత జనాభా పరిణామం మారింది పోయినసారికి ఇప్పటికి, 2014కి ఇప్పటికి, 2009కి ఇప్పటికి. చాలామంది ఊర్లు మారిపోయుండొచ్చు. దేశాలు మారిపోయుండొచ్చు. స్టేట్స్ మారిపోయుండొచ్చు. కొత్త వాళ్ళు వచ్చుండొచ్చు. సో, అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. తర్వాత మేము చేసే దానికి ఎంత దోషం ఉంటుంది. ఎందుకంటే దోషం లేనిది ఏముండదు. యాక్యురసీ లెవెల్స్ ఎవ్వరు కూడా నాది 100% అని చెప్పలేరు. చెప్తే అది నమ్మశక్యం కాదు. డెఫినిట్‌గా కొంత ఉంటుంది. కానీ ఆ దోషం, ఆ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అంటాం. అది ఎంత తక్కువవుతే అంత బావుంటుంది. సో, మా ఎక్స్‌పీరియన్స్‌తో పోల్చుకుని పోయినసారి తెలంగాణ అప్పుడు ఎట్లా చేసాము, ఇప్పుడు ఇంకొంచెం డిఫరెన్స్ తీసుకొస్తే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఎంత తక్కువవుతుంది, అది కూడా పరిగణలోకి తీసుకొని 2% మించకూడదు నిర్ణయించుకొని దాని ప్రకారంగా మేము కాలిక్యులేషన్స్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈక్వేషన్స్ కనుగొని ఈ ఈ మా ప్రయాసలో భాగంగా చేకూర్చాము. అలాగే సర్వే డేటా ఎంత అక్యురసీగా ఉంటుందో అది అంత ఆత్మ స్థైర్యాన్ని ఇస్తుంది. ఫస్టు మనం నమ్మాలి. మనం చేసేది కరెక్టా? ఎంతవరకు కరెక్టు? ఎందుకు కరెక్టు? అని అనాలిసిస్ చేసి, ఆ తరువాత ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. వివరణ మరియు సమర్థన. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే అందరూ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఇట్లాంటి విశ్లేషణలు ఇట్లాంటి అనాలిసిస్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో పెడుతున్నారు. అందరికి పంచుతున్నారు. వాట్సాప్‌లో ఏస్తున్నారు. కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. నేను చెప్పేదేంటంటే మేమెట్లా చేసాము, ఎందుకంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాము అని చెప్పటమే నా యొక్క కర్తవ్యం. సో, జనాభా, వయస్సు, లింగం, మతం, వృత్తి ఆధారంగా డేటాను సేకరించిన తర్వాత, ఆ డేటాని అక్యురసీ కోసం ఆ డేటా పాయింట్ స్టాండ్‌లను అర్థం చేసుకోవడానికి సహాయపడే జెడ్ స్కోర్ కొలతలు మరియు డేటా ఎంత వ్యాప్తి చెందింది. ప్రామాణిక విచలనం అన్నమాట.
డేటా పాయింటు విలక్షణమైనదా? లేదా? లేదా అది ఫిక్షువస్ డేటానా? అట్లాంటి గ్యాప్స్ కూడా అన్నీ తొలగించి ఒక సొల్యూషన్ కనుగొన్నాము. కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ముఖ్యం. సో, ఈసారి విచిత్ర సిట్యుయేషన్‌లో మేము 95% యాక్యురసీ తీసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 100% యాక్యురసీ కావాలి అనుకోవటం అవివేకం. అది డెఫినిట్‌గా మారతాయి. అందుకోసం 95 మినిమమ్ యాక్యురసీ లెవెల్స్ తీసుకున్నాము. అలాగే జెడ్ స్కోర్ ఎంతుంటే అంత మంచిది. జెడ్ స్కోర్ ఎంతుంటే అది మాకంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. యెస్, మనం చేసే ఈ అనాలిసిస్ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. బాగా దగ్గరికి మ్యాచ్ అవుతుంది. పీపుల్ కెన్ బిలీవ్ దిస్ అనే ఫీలింగ్‌తో అన్నమాట. సో, ఈ ఈ డేటా ద్వారా మేము సేకరించిన ఒపీనియన్స్ ద్వారా మా ఎంఎల్ మోడల్‌లో దాన్ని ఇంటిగ్రేట్ చేసి ఒక ఫార్ములా సెట్ చేసుకున్నాము. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఇందాక చెప్పినట్టుగా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. జనరల్‌గా ఎవరు ఎట్లా చేసినా కూడా ±2% ఉంటుంది. లేదా 5% ఉంటుంది. అంటే 2-5% దాకా ఉంటుంది. అది ఎంత తగ్గిస్తే అంత మంచిదనమాట. పురుషుల్లోనే ఈ వేవర్ ఈ ఈ ఈ ఈ ఈ ఫ్లక్చుయేషన్స్ కొంచెం ఎక్కువుంటాయి. అదే మా ఎక్స్‌పీరియన్స్ చెప్తుంది. లేడీస్‌లో ఒకసారి వాళ్ళు డిసైడ్ అయిపోయారంటే 99% దే విల్ స్టిక్ టు థట్. దే విల్ నాట్ బి ఎనీ వేరియన్స్ అన్నమాట. కాన్ఫిడెన్స్ లెవెల్స్ 95%గా తీసుకున్నాము. జనాభా పరిమాణం వయసు, లింగం, వృత్తి ఆధారంగా అర్హతను అనేది నిర్ణయించబడింది. సో 18 ఇయర్స్ ఫ్రమ్ 18 ఇయర్స్ దట్ ఈస్ ఫస్ట్ టైమ్ ఓటర్స్ నుంచి 18 టు ఎండ్ ఏజ్. ఇట్ కుడ్ బి 90 ఆల్సో, 98 ఆల్సో. సో అలాగే ఇంపార్టెంట్ అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈస్ మగ, ఆడవారు. ఇద్దరిని సెపరేట్ చేసాము. మగవాళ్ళ పర్సెంటేజ్ ఇంత, ఆడవాళ్ళ పర్సెంటేజ్ ఇంత, ఆడవాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సెంటిమెంట్ ఎలా ఉంది. సో జనరల్‌గా 60, 50 పర్సెంటేజెస్ అన్నమాట. ఆడ, మగకి. అండ్ మోస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీస్‌లో ఆడవారి ఓటు, ఆడవారి మాట, ఆడవారి సెంటిమెంట్ విక్టరీని సూచిస్తుంది. ఈ ఫార్ములా మేము యూజ్ చేసాము. ఏంటంటే నమూనా ఎంత తీసుకోవాలి, జెడ్ కాన్ఫిడెన్స్ లెవెల్ స్కోర్ ఎంత ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, అది కూడా మా మోడల్ ద్వారానే సేకరించాం. ఇంత 38 మిలియన్ 38 మిలియన్‌గా తీసుకున్నాం మేము టోటల్‌గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని. దాని ప్రకారంగా ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి ఎంత ఉండాలి, కాన్స్టిట్యుయెన్సీ డెమోగ్రఫీస్ ఎలా ఉన్నాయి, అక్కడ పాపులేషన్ ఎంత, అర్బన్ పాపులేషన్ ఎంత, అందులోనే రూరల్ పాపులేషన్ ఎంత. సో ఇవన్నీ తీసుకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్ 95%. స్టాండర్డ్ డీవియేషన్ కూడా డెఫినిట్‌గా ఉంటుంది. మేమది 0.03 సారీ 0.3 కంటే మించకూడదనుకున్నాము. అది అట్లాగే వచ్చింది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ వి ఆర్ వెరీ క్లియర్. 2% మించి ఉండకూడదు. అంటే 98% మా మా ఈ యొక్క ప్రెడిక్షన్ కరెక్ట్ అని నేను రేపు చెప్పుకోవాలి ఒక కేస్ స్టడీ ద్వారా. సో నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని క్వెషన్స్ మేము చాలా రిసర్చ్ తర్వాత నాట్ జెనరిక్ క్వెషన్స్ బట్ దేర్ ఆర్ సమ్ చాలా ఇంపార్టెంట్ క్వెషన్‌లు కూడా ఇందులో పొందుపరిచి ప్రస్తుత సిట్యుయేషన్స్‌లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం మరియు పాలన గురించి ఏమనుకుంటున్నారు? జగన్ సక్సెస్ అయ్యాడా లేదా? హామీలు నెరవేర్చారా లేదా? జగన్, చంద్రబాబులు గారి మధ్యన ఎవరు ముఖ్యమంత్రి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇద్దరి మధ్య తేడా ఏమిటి? సంక్షేమ పథకాలు నిజంగానే ఎళ్తున్నాయా లేదా? లేదా ఓన్లీ పబ్లిసిటీనా? నిజంగా మీకన్నీ అందుతున్నాయా లేదా? లంచం ఏమైనా ఇస్తున్నారా? ఆహ్,
ఆ పథకాలు లబ్ధి పొందేంతవరకు సకాలంలో ప్రయోజనాలు పొందుతున్నారా? హ్మ్. ఏ సంక్షేమ పథకాలు మీకు మేలు చేస్తున్నాయి? నీరు, విద్యుత్తు మరియు రేషను అట్లాగా ఆహ్, ఆహ్, కొన్ని క్వెషన్స్ రిగార్డింగ్ అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్ అండ్ గవర్నెన్స్. పొలిటికల్‌గా టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీలో ఎవరికి ఓటేస్తారు? ఏ కాంబినేషన్స్‌లో అయితే ఓటేస్తారు? కోవిడ్ నిర్వహించిందా లేదా? ఆ! సిట్టింగ్ ఎమ్మెల్యేలని చాలా మందిని మార్చేశారు జగన్ గారు. అది ఆహ్, అది మీ మనసులో ఐ మీన్ వాట్ డు యూ థింక్ అబౌట్ థాట్? తర్వాత విద్య మరియు ఆరోగ్యంలో జగన్ సంస్కరణల గురించి ప్రపంచం గొప్పగా చెప్పుకుంటుంది. కానీ మీరేమనుకుంటున్నారు? బికాస్ యూ ఆర్ ఆన్ ద గ్రౌండ్. అలాగే కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్‌సీపీ మద్దతుపై మీ అభిప్రాయం ఏంటి? ఇట్లాంటి రకరకాల క్వెషన్‌లు అండ్ ఫైనల్‌గా ఆహ్, షర్మిల గారు వచ్చిన తర్వాత ఈక్వేషన్స్ ఏమైనాయి? షర్మిల గారి గురించి మీరేమనుకుంటున్నారు? ఫైనల్‌గా 2014, 19లో ఎవరికి ఓటేశారు? ఎలా ఓటేశారు? ఎందుకు ఓటేశారు? ఇట్లాగా కొన్ని ఒక 28, 40 క్వెషన్స్ మేము చేసాం టోటల్‌గా. ఆన్సర్స్ చూడంగానే ఒక్కసారి సర్ప్రైజ్ అయ్యాము. మొత్తం ఎక్సర్‌సైజ్ అయిన తర్వాత అది రెఫరెన్స్ చేస్తూ ఒకసారి కంపేర్ చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యమేసింది. ప్రజలు ఎంత మారిపోయారు. నిజంగానే ఆంధ్ర ప్రజలు చాలా సమర్థులు. చాలా వాళ్ళ థింకింగ్ చాలా డిఫరెంట్‌గా మారిపోయింది. వెన్ కంపేర్డ్ టు ది ఎర్లియర్ డేస్. హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పీపుల్. ఐ మీన్ వాళ్ళ విశ్లేషణ, వాళ్ళ థింకింగు, ఎందుకు ఈసారి మనం వీళ్ళకి ఓటెయ్యాలి. అండ్ ఒక్క ముఖ్య బిఫోర్ హైలైటింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక్క మాట చెప్తాను. కులం కోసం, కులం కోసమే ఓటేసే వాళ్ళ సంఖ్య చాలా గణనీయంగా తగ్గిపోయింది. అది మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా, చాలా, చాలా మంచిదనమాట. మేమనుకున్నాము కులం ద్వారానే ఓట్లెళ్తాయి అనుకున్నాము. నో. డెఫినిట్‌గా కాదు. మించిపోతే ఒక 3, 4% పీపుల్ మాత్రమే వీడు మా కులం వాడు, మంచో చెడో ఆయనకే ఓటు అనే వాళ్ళు చాలా చాలా తక్కువయ్యారు. ఇది చాలా భ ఆంధ్ర భవిష్యత్తుకి చాలా ముఖ్యమైనది. ఇకపోతే రిజల్ట్స్ చూస్తే ఓవరాల్‌గా 59% 50% మహిళా ఓటర్లు జగన్ వెంటే ఉన్నారు. అండ్ వాళ్ళకి వైఎస్ఆర్‌సీపీకి ఓటు వేయాలనే డిసైడ్ అయిపోయున్నారు. ఎందుకంటే అమ్మ ఒడి, నాడు నేడు, రైతు భరోసా, పింఛన్లు, జలయజ్ఞం, ఆసరా, చేయూత, గోరుముద్ద, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ చాలా గొప్పగా ప్రశంసించారు ప్రజలు. మీరు చూసారంటే ఈ నవరత్నాల్లోనే కంప్లీట్ డెవలప్‌మెంట్ ఉంది. సో, అవన్నీ వాళ్ళు 3, 4 ఇయర్స్‌గా చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. తర్వాత వాళ్ళ కోవిడ్ అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది. కోవిడ్ టైంలో మేము తిండికి గాని, చేతికి కొంచెం డబ్బుకి గాని, మందుకు గాని దేనికి మేము ఖర్చు చేయలేదు. మేము దేనికి కష్టపడలేదు. ఆ గ్రాటిట్యూడ్ కూడా చాలా ఉంది ప్రజల్లో. పర్టిక్యులర్‌గా లోయర్ మిడిల్ అండ్ ది పూర్ పీపుల్. అలాగే ఇళ్ళు పట్టాలు, ఇంటి పట్టాలు ఆహ్, కట్టించిన ఇళ్ళు వీటిని చాలా అప్రిషియేట్ చేశారు పీపుల్. వాళ్ళ జీవితాల్లో మేమసలు మాకంటూ ఆహ్, ఒక గది ఇల్లుంటుందా అనుకున్న చాలా మందికి వాళ్ళ 2 బెడ్‌రూమ్‌లు ఇళ్ళొచ్చినాయి. అన్ని వసతులతో పాటు. ఇది ప్రజలు చెప్పిందనమాట. ఇక్కడ నేను చెప్పేది కేవలం ప్రజలు చెప్పింది. ప్రజల దగ్గర నుంచి ఏమి డేటా సేకరించాము. అదే ఇక్కడ మేము ప్రెజెంట్ చేస్తున్నాము. టోటల్‌గా చెప్పాలంటే వైఎస్ఆర్‌సీపీకి నవరత్నాలు గేమ్ చేంజర్. వాళ్ళకి ఒక చిన్న కాదు. చాలా బలమైన కారణం ఉంది దానికి. వాళ్ళకే ఓటెయ్యాలని. ఇన్ని రోజులు మా జీవితాలు చక్కబడ్డాయి. బ్రహ్మాండంగా ఉన్నాము. నెక్స్ట్ లెవెల్‌కెళ్తున్నాము. అలాంటి టైంలో మన గవర్నమెంట్ మారిస్తే ఈ పథకాలు ఉంటాయా? ఊడిపోతాయా? అనే ఒక భయం మాత్రం చాలా మంది ప్రజల్లో చొచ్చుకుపోయింది. సో, అట్‌లీస్ట్ దీనికోసమన్నా వాళ్ళు జగన్ గారికి ఓటెయ్యాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నారు. అలాగే రిగార్డింగ్ ఎంప్లాయ్‌మెంట్ ఉపాధి సమస్య చాలా మిశ్రమంగా వచ్చింది. కొంతమంది చాలా తిట్టారు. కొంతమంది చాలా మెచ్చుకున్నారు. మెయిన్‌గా ఐటీ వాళ్ళు మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇక్కడ మాకు ఇండస్ట్రీస్‌లో లేవు, మంచి ఉద్యోగాలు లేవు. మేము హైదరాబాదు, బెంగుళూరు, బొంబే అని వలసపోతున్నాము అని చాలా కోపంగున్నారు. కానీ రియాలిటీలో ప్రజలిచ్చిన ఇన్ఫర్మేషను చాలా ఉద్యోగాలు వచ్చినాయి. క్రియేట్ చేశారు జగన్ గారు.
చాలా నోటిఫికేషన్‌లు గూడా వచ్చినాయంట. అవి కూడా ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ అయ్యి ఆల్రెడీ పీపుల్ ఆర్ ఇన్ జాబ్స్ ఐ బిలీవ్. పర్టిక్యులర్‌గా ఇఫ్ యూ సీ డాక్టర్స్, నర్సులు, ల్యాబ్ అసిస్టెంట్లు, హెల్పర్సు, తర్వాత లక్షలాది సచివాలయ ఉద్యోగులు, లక్షల్లో ఔట్‌సోర్సింగ్ వాలంటీర్ ఉద్యోగులు, టీచింగ్ ఉద్యోగాలు. సో, నాన్ ఐటీ జాబ్స్ కూడా చాలా చాలా క్రియేట్ అయినాయి. అండ్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రజలు నమ్ముతున్నారు. ఆ! కన్‌స్ట్రక్షన్ రియాలిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రజలు సంతోషంగా లేరు. పర్టిక్యులర్‌గా చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి బికాస్ ఆఫ్ ఇసుక, సిమెంటు ఇవన్నీ వీటి ప్రాబ్లమ్స్ వల్ల. ఇది ఏపీ ఆర్థిక వ్యవస్థని కూడా డెఫినిట్‌గా దెబ్బతీసేదే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడే చాలా మందికి ఉద్యోగాలొస్తాయి. గ్రోత్ జరుగుతుంది. ఇక్కడ చంద్రబాబు బాగా స్కోర్ చేస్తున్నారు. ఆయనొస్తే మళ్ళీ మన కన్‌స్ట్రక్షన్ బిజినెస్ చాలా బావుంటుంది. రియాలిటీ బావుంటుంది. కొత్త కొత్త భవనాలొస్తాయి. ఎక్స్‌పాండ్ అవుతాయి అని ఒక ఫీలింగ్ అయితే ప్రజల్లో ఉంది. వైఎస్ఆర్‌సీపీకి ప్రధానంగా మద్యం, ఇసుక సమస్యలు చాలా ఎక్కువున్నాయి. దీంట్లో చాలా అవకతవకలు జరిగాయని భావిస్తున్నారు. ఈ కొన్ని రూలింగ్ పార్టీ వాళ్ళే క్రియేట్ జేశారని, ఆర్గనైజ్ చేస్తున్నారని రకరకాల మిత్తులున్నాయి. బట్ నిజమో, అబద్ధమో ఆ భగవంతుడికి ఎరుక. కానీ సమస్యలైతే ఉన్నాయి. అలాగే రిగార్డింగ్ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్‌లో గత 3 సంవత్సరాలుగా ఏపీ ప్రజలు అభివృద్ధిలో చాలా బాగుపడిందని అనుకుంటున్నారు. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ 64% పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద డెవలప్‌మెంట్ బికాస్ అకార్డింగ్ టు దెమ్ వాళ్ళ ప్రకారం, వాళ్ళ ఆలోచనల ప్రకారం విద్య, వైద్య, ఆహ్, ఫుడ్, తిండి, షెల్టర్ వీటికి ఏమీ కొదువ లేదు. దానికి జగన్ చాలా చాకచక్యంతో పరిష్కరించారు. ఇవాళ మాకు డబ్బు సమస్యలతో మేము హాస్పిటల్‌కి ఒకప్పుడు ఆగిపోయేవాళ్ళం డబ్బు సమస్యల వల్ల. ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తున్నాము. ఫీజులు కట్టలేని పరిస్థితి. కానీ మా పిల్లలు ఇవాళ బ్రహ్మాండంగా యూనిఫార్మ్‌లేసుకొని స్కూళ్ళకెళ్తున్నారు. అకార్డింగ్ టు దెమ్ థిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ అంటే స్టేట్‌కి కాదు. డెవలప్‌మెంట్ మనుషుల్లో ఉండాలి. ఆ మనుషుల్లో డెవలప్‌మెంట్ వచ్చింది. అది ఆటోమేటిక్‌గా మొత్తం స్టేట్‌కి కూడా అప్లై అవుతుంది. ఇది ప్రజలు చాలా గర్వంగా చెప్పారు. 2 సంవత్సరాలుగా రోడ్లు చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. ఒకప్పుడు బాలేదన్నారు. కానీ అప్పుడు అందరికీ తెలుసు కరోనా ప్రభావం. కానీ అధ్వానంగా ఉండేవి ఒకప్పుడు. కానీ లాస్ట్ 2 ఇయర్స్‌గా రోడ్స్ బాగున్నాయి. కనెక్టివిటీలు చాలా బాగున్నాయి అని కామన్ పీపుల్ చెప్తున్నారు. ద పీపుల్ హూ ట్రావెల్ డైలీ బై బస్ అండ్ ఆటోస్ యూ నో. ఆ! ఐటీ పురోగతి చాలా ఆహ్, అస్సలు ప్రజలు సంతోషంగా లేరు. ప్రజలంటే ఇక్కడ మెయిన్ ఎడ్యుకేటెడ్ ఐటీ గ్రాడ్యుయేట్ ద పీపుల్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళందరూ ఆహ్, కాస్త ఐ మీన్ డిస్సాటిస్ఫైడ్‌గా ఉన్నారు. ఇక్కడ వస్తే చాలు ఐటీ బ్రహ్మాండంగా అయిపోతుంది. మరో హైదరాబాద్ అయిపోతుంది అని. సో, ఐటీ పట్ల ప్రజలు ఆర్ నాట్ హ్యాపీ. అలాగే ఉపాధ్యాయులు కొంతమంది హ్యాపీగా ఉన్నారు. కొంతమంది సంతోషంగా లేరు. కానీ రీసెంట్‌గా యంగ్‌స్టర్స్ టీచర్స్‌గా అట్లాగా ఉద్యోగాలు పొందిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి ఉద్యోగాలొచ్చినాయి మన ఊర్లల్లో. 2 న్యూ ఏజ్ ఆఫ్ టీచింగ్, డిజిటల్ డిజిటల్ లెర్నింగ్ అవన్నీ మాకు ట్రైనింగ్ ఇచ్చారు. సో, ఆ ట్రైనింగ్‌తో మేము మా పిల్లలకి చక్కగా టీచ్ చేస్తున్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే చాలా మందికుంది. పర్టిక్యులర్‌గా లేడీ టీచర్స్ ఆర్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్. అలాగే డ్వాక్రా కార్మికులు ఇది చాలా ప్రాబ్లమ్ అయింది. ఇక ముందు కూడా కావచ్చు. సో, ప్రస్తుతానికైతే ఆ సమ్మె పోయింది. అంటే వాళ్ళు డ్వాక్రాలు మా ఫ్యామిలీకి అన్నీ బా వస్తున్నాయి. వెల్‌ఫేర్ స్కీమ్స్ అన్నీ బా వస్తున్నాయి. కానీ మా ఉద్యోగాలు, మా జీతాలు, మా రెగ్యులరైజేషను అవన్నీ అసలు ఎవడు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలా ఆహ్, ఐ మీన్ సంతోషంగా లేరు. బట్ ప్రస్తుతానికైతే అది సద్దుమణిగింది. అలాగే మున్సిపల్ కార్మికుల సమ్మె చాలా ప్రభావం చేసింది. సమ్మె తర్వాత
సమ్‌హౌ గవర్నమెంటు యాక్షన్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఆ సమ్మెని విరమింపజేశారు. ఇప్పుడు కాస్త మెరుగుదల కనిపిస్తోంది. బట్ మెజారిటీ బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు వైఎస్ఆర్‌సీపీలో. జగన్‌ని నమ్ముతున్నారు. జగన్నే నమ్ముతామని చెప్పేసారు చాలా మంది. అలాగే అంబేద్కర్ శృతివనం ఇదొక మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. దళితులు చాలా పార్టీలకి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు బలంగా అందరూ మోస్ట్ ఆఫ్ ది దళిత్స్ వాంట్ టు వోట్ ఓన్లీ ఫర్ వైఎస్ఆర్‌సీపీ బికాస్ వాళ్ళు వాళ్ళ మనసులో మాకు సన్మానం దక్కింది. మా దళితులకి సన్మానం ఇచ్చాడు జగనన్న అని చాలా మంది చెప్పారు. దెన్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ విచ్ ఈస్ గుడ్ ఫర్ ద స్టేట్, విచ్ ఈస్ గుడ్ ఫర్ ద కంట్రీ. చదువు చాలా ముఖ్యం అని జగన్ నమ్మాడు. ఇవాళ మేమందరం చక్కగా చదువుతున్నాము. మేము జగన్‌కే ఓటేస్తామని చాలా బలంగా బల్లగుద్ది మరీ చెప్పారు. పర్టిక్యులర్‌గా ఆడపిల్లలైతే 76% ఫస్ట్ టైమ్ వుమెన్ వోటర్స్ దే వాంట్ టు వోట్ ఓన్లీ ఫర్ వైసీపీ. ఎందుకంటే జనరల్‌గా చదువులు, పెళ్ళిళ్ళకి అప్పులు చేయకుండా, ఆస్తులు అమ్ముకోకుండా ఏం చేయలేము. అట్లాంటిది మా తల్లిదండ్రులు చదువు కోసం ఏమి అమ్మలేదు, తాకట్టు పెట్టలేదు, అప్పులు తీసుకోలేదు, ప్రాణాలు తీసుకోవట్లేదు. ఆ! ఆహ్, మా చదువు మా అన్నయ్య చూసుకుంటున్నాడు. మాకు హాస్టల్లున్నాయి. హాస్టల్‌లో మంచి భోజనాలున్నాయి, వసతులున్నాయి, సేఫ్టీ, సెక్యూరిటీ ఉంది. సో, ఆహ్, చదువు ఉంటే చాలా మంచిది. మన రాష్ట్రం బాగుపడుతుంది అని ఒకే ఒక భావనతో ఓటు బ్యాంక్ కాకపోయినా కూడా ముందుకెళ్తున్నారు ఆయన. అందుకోసం మేము జగన్‌కే ఓటేస్తాము అని చాలా నిశ్చయంగా ఉన్నారు. అలాగే 30, 45 మోస్ట్‌లీ ఏజ్ గ్రూప్ వాళ్ళు టీడీపీతో ఉన్నారు. వాళ్ళు మంచి చాయిస్ అవుతారని అనుకుంటున్నారు. దీంట్లో మీరు 30, 45లో చూసారంటే మోస్ట్‌లీ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్. మొత్తం మీద 58% పురుష ఓటర్లు టీడీపీతో పాటే ఉన్నారు. కానీ యంగ్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ టు బి గ్రాడ్యుయేట్స్ వాళ్ళు జగన్‌తో ఉన్నారు. అలాగే 50 ఇయర్స్ పీపుల్ ప్రెడామినెంట్‌లీ వైసీపీతోనే ఉన్నారు. వాళ్ళతోనే ఉంటారు. బికాస్ వాళ్ళు తమకి ఇళ్లల్లోనూ, సొసైటీలోనూ గౌరవం పెరిగింది అనే ఫీలింగ్‌తో ఉన్నారు వాళ్ళు. అంటే ఎవరు చూసినా చూడకపోయినా వాళ్ళంతట వాళ్ళు జగన జగన్ ఇచ్చిన వేరియస్ స్కీమ్స్ ద్వారా బ్రహ్మాండంగా బతకగలం. ఇట్లాంటి ముసలి వయసులో రిటైర్మెంట్ అయిన తర్వాత దీన్ని మించిన మాకు గౌరవం ఇంకెవరిస్తారు అనే దృఢ సంకల్పంతో పెద్దలందరూ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 95% ఐ కెన్ సే పెద్దవాళ్ళందరూ వైఎస్ఆర్‌సీపీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తం మీద పేరెంట్స్ ఇక్కడ ఈ పేరెంట్స్ అని చెప్తున్నప్పుడు కులం లేదు, మతం లేదు, పార్టీ అఫిలియేషన్స్ కూడా లేవు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీ అందరూ మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ పర్టిక్యులర్‌గా లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మచ్ మోర్ పువర్ పీపుల్ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మాకు స్తోమత లేదు వీళ్ళని చదివించాలని. వాళ్ళందరూ ఇవాళ చక్కగా కార్పొరేట్ స్కూల్స్‌లో లాగా యూనిఫార్మ్‌లేసుకొని ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ హ్యాపీగా చదువుకుంటున్నారు. నూతన మోడల్‌లో చదువుకుంటున్నారు. ట్యాబ్స్ ఇస్తున్నారు. టచ్ స్క్రీన్‌లు ఇస్తున్నారు. సో, వాళ్ళకి ఇంతకు ముందు వాళ్ళెట్లా చదువుకున్నారు, ఇప్పుడెట్లా చదువుంది, స్కూల్స్ ఉన్నాయి. పిల్లలు ఈజీగా చెప్పేస్తారు. పిల్లలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. జగనన్న, జగన్మామ అంటారు. తర్వాత ఇంగ్లీష్ మీడియం. ఇక్కడే మన పవన్ గారు చాలా దెబ్బతిన్నారు. కోర్టుల దాకా పోయారందరూ. ఇంగ్లీష్ మీడియం ఉండకూడదని. ప్రజలైతే ఓపెన్‌గానే చెప్పేసారు. ఈ ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, నారాయణ స్కూల్స్ వాళ్ళు వీళ్ళు బహుశా భయపడి ఉంటారు. గవర్నమెంట్ స్కూల్స్ బాగా అయిపోతే మన బిజినెస్ ఖాళీ అయిపోతుంది అనే ఒక స్ట్రాంగ్ రీజన్ వాళ్ళ మైండ్‌లో వచ్చేసింది. మరి ఏమో తెలీదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దాని మీద విరుచుకుపడ్డారో, ఎందుకు ఇంగ్లీష్ మీడియం వద్దన్నారో
ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదు. ప్రజలు మాత్రం అస్సలు ఆహ్, 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 ఆ యొక్క పాయింట్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద అస్సలు సంతోషంగా లేరు. ఓపెన్‌గా చెప్పేసారు. అసలు నిర్మొహమాటంగానే చెప్పారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే వాళ్ళ పిల్లల్లో ఒక గ్రోత్ కనిపించిందిట. కొంతమంది పేరెంట్స్ చెప్పారు. వాళ్ళ వాళ్ళ ఔట్‌లుక్ మారిపోయింది. వాళ్ళ బిహేవియర్ మారిపోయింది. అలాగే అమరావతి సమస్య. ఇదొక అనదర్ ఉద్యోగాల తర్వాత, డెవలప్‌మెంట్ తర్వాత ఇదొక పెద్ద సమస్య. దీని మీద చాలా మేము అధ్యయనం చేశాము. ఆహ్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ థింకింగ్ ఇది టీడీపీ నిర్వహించింది అయ్యుండొచ్చు అని చెప్పారు. కొంతమందేమో లేదు ఇది జెన్యూన్ రీజన్ అన్నారు. బట్ వాటెవర్ మే బి 32% రైతులు మాత్రమే అయ్యో! మనకు అమరావతి రాజధాని కాదు అని విచారం వ్యక్తం చేశారు. కానీ పేదలు వాళ్ళకి రావాల్సిన పట్టాలు, ఇండ్ల భూములు వచ్చిన దాంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడో అవ్వాల్సింది ఇప్పుడయింది అంటున్నారు. సో, అమరావతి ఈస్ ఎ మిశ్రమ స్పందన అని చెప్తాను నేను. అలాగే ప్రశ్నల నుండి కనుగొన్న ఇంకా ముఖ్యమైన అద్భుతాలేంటంటే, లంచం ఇవ్వకుండానే మా పనులు జరుగుతున్నాయి. ఇది చాలా గొప్ప విషయం. యాస్ ఎ తెలుగు పర్సన్ ఆహ్, బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్. లంచాలు, బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, తర్వాత ఇంటి ఇల్లు కట్టుకోవడానికి లైసెన్స్‌లు అట్లాగా దేనికైనా సరే 2 రోజుల్లో ఇస్తే అప్లికేషన్ ఇచ్చిన రెండో రోజుకి మాకు అప్రూవల్స్ వచ్చేస్తున్నాయి. ఒక్క పైసా ఇవ్వట్లేదు మేము లంచం. ఒకప్పుడు వీటికే పడిగాపులు కాల్చేవాళ్ళం. పెన్షన్ కూడా లంచం. ఇప్పుడు పెన్షన్ కూడా ఇంటికే వస్తుంది. లంచాన్ని అరికట్టేశారు అనే ఒక దృఢమైన నమ్మకం వచ్చేసింది ప్రజల్లో. ఇది అంత తొందరగా పోదు. ఇంతకుముందు ఆహ్, ఆహ్, ఎట్లా లంచాలిచ్చారు, ఇప్పుడు లంచాలు లేకుండా పనులవుతున్నాయి. ఫ్యూచర్‌లో ఎవరన్నా లంచం అడిగితే ఇట్లాంటి పనులకి చెప్పులతోనే కొడతారు అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. అలాగే స్వచ్ఛంద సేవకులతో మెజారిటీ 95% ఆఫ్ ది పీపుల్ 95% ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఎల్డర్స్ ఈ రేషన్‌లకి వాళ్ళకి పడిగాపులు కాల్చేవాళ్ళు ఒకప్పుడు ఎండల్లో, వానల్లో. ఇప్పుడు ఇంటికే వస్తున్నాయి రేషన్ సామాన్లు. అలాగే పెన్షన్‌లు ఇంటికొస్తున్నాయి. ఆహ్, మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తున్నారు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే. ఆహ్, ప్రస్తుతం ప్రజల మదిలో ఒకే ఒక బలమైన కోరిక. వాలంటీర్స్ లేకుండా మేము బతకలేము. వాలంటీర్స్ రావటం వల్ల చాలా క్రైమ్స్ తగ్గాయి. వాలంటీర్లు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. గవర్నమెంట్ చెప్పినట్టుగా చేస్తున్నారు. ఒక్క పైసా తీసుకోరు అనే భావన మాత్రం చాలా దృఢంగా ఉంది. వైద్య సదుపాయాల్ని ఎట్లా మెచ్చుకున్నారో అందరూ అది నిజంగా ఆహ్, ఆహ్, సంతోషించాల్సిన విషయం. అలాగే పలాసలో అందరూ మాట్లాడారు కిడ్నీ ప్రాబ్లమ్ గురించి, ఉద్దానం గురించి, నీళ్లు గురించి. బట్ ఎవరికీ తెలియకుండా అంత తొందరగా, అంత ఫాస్ట్‌గా జగన్ మాకు మంచి హాస్పిటల్ ఇచ్చాడు. నీళ్లు మార్చేసాడు. పైప్ లైన్‌లు మార్చి నీళ్ళని ఇంకో చోట నుంచి తీసుకొచ్చి మాకిచ్చాడు. ఇప్పుడు మాకు ఆ ప్రాబ్లమ్స్ లేవు అని చాలా హ్యాపీగా చెప్పారు పలాసలో ఆ ఏరియా మొత్తంలో. అలాగే నిరుద్యోగ భృతి మాకు పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. నిరుద్యోగ భృతి మరియు దాని పంపిణీతో ప్రజలు సంతోషంగా లేరు అని క్లియర్‌గా తెలిసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కొత్త టెక్నాలజీలు లైక్ ఏఐ, ఎంఎల్ ఇట్లాంటి వాటినన్నిటిని చేకూర్చి ఒక మంచి స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సెస్ తయారు చేసి ఆంధ్రప్రదేశ్‌లోనే గవర్నమెంట్ వాళ్ళే కోచింగ్‌లు ఇప్పించి, ఉద్యోగాలు ఇప్పిస్తే ఉద్యోగ కల్పన చేస్తే చాలా బాగుంటుంది. ఇదొక బిగ్ ఎక్స్‌పెక్టేషన్ పీపుల్‌లో. ఫైనల్‌గా షర్మిల. మేబీ గ్రామీణ ప్రాంతాల్లో దూకుడుగా ప్రచారం చేస్తే అది వాళ్ళ అన్నని, జగన్‌ని మిగతా వాళ్ళెవరిని తిట్టకుండా ఆహ్, ప్రాపర్‌గా చొచ్చుకుపోతే 3-8% ఓట్ల వరకు చీల్చవచ్చు. కానీ ఇక్కడ జగన్‌ని తిడితే మాత్రం ఓట్లు రావు. అది మాత్రం నిజం. సో, ఎవరు ఇష్టపడే ముఖ్యమంత్రి అని అడిగాము. అది మోస్ట్‌లీ యునానిమస్‌గా చెప్పేసారు చాలా మంది. 56% మాకు జగనే కావాలన్నారు.
కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్‌లో ఇంకొకళ్ళు కావాలన్న వాళ్ళు కూడా మాకు జగన్ ఉంటే బావుండు. కానీ ఆహ్, కొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు సరిగ్గా పని చెయ్యలేదు. మంచి చేయకపోవటం, వైసీపీకి నష్టం కలిగిస్తున్న ఆందోళన అయితే ఉంది గానీ, బట్ పీపుల్స్ రియల్ ప్రిఫర్డ్ చాయిస్ ఈస్ జగన్. చంద్రబాబు గారిని 32%, పవన్ గారిని 12% కోరుకుంటున్నారు. అలాగే ఇప్పుడు పొత్తుల వ్యవహారం ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఇందాక చెప్పుకున్నాం మనం. సో, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు కూడా ఇట్ ఈస్ వెరీ క్లియర్. అందరూ విడివిడిగా పోటీ చేస్తే 45% వీళ్ళకొస్తాయి ఓట్లు. 31% తెలుగుదేశం, 21% పవన్ కళ్యాణ్, మిగతా వాళ్ళు మిగతాయి 1%, 2% అట్లా. కానీ ఇక్కడ ఒక చిన్న మార్పు రాబోతుంది. తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీ డైరెక్ట్‌గా ఫైట్ చేస్తే మాత్రం మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది, విన్నింగ్ మార్జిన్. బట్ వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుంది. కానీ టఫ్. ఎవరు చెప్పలేరు. జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే ఏమవుతుంది అన్నారు. అప్పుడు కూడా ఇట్స్ ఎ క్లియర్ విన్నింగ్ పర్సెంటేజ్ ఫర్ వైఎస్ఆర్‌సీపీ. తెలుగుదేశానికి ఇంకొంచెం పెరగచ్చు. జెండర్ వైజ్ ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంది చూద్దాం. ఈ కింద టేబుల్ నుంచి చూస్తే మహిళా ఓటర్లు ఎక్కువగా వైఎస్ఆర్‌సీపీ వైపే బలంగా ఉన్నారు. కారణం సంక్షేమ పథకాలే. ఇదే అండర్‌లైన్. ఎక్కడ చూసినా, ఎవరు చూసినా సంక్షేమ పథకాలు చాలా బాగా వస్తున్నాయి. మేము 2 పూట్ల తింటున్నాము. ఏదన్నా ఆహ్, ఒళ్ళు బాలేకపోతే హాస్పిటల్‌కెళ్తున్నాము. ఫ్రీగా వస్తున్నాయి మాకు. ఆరోగ్యశ్రీ ఉంది. పింఛన్లు ఇంటికొస్తున్నాయి. రేషన్ ఇంటింటికి వస్తున్నాయి. మా పిల్లలు చదువుకుంటున్నారు. సో, మేము మా పనులు మా మా పొలం పనులు గాని, మా ఇతర వ్యాపారాలు గాని హ్యాపీగా చేసుకోగలుగుతున్నాము అనే ఒక ఓవరాల్ ఫీలింగ్ అయితే ఆడవాళ్ళలో వచ్చేసింది. మగవాళ్ళు ఎక్కువ టీడీపీ వైపు ఉన్నారు. ఐటీ, లిక్వర్ క్వాలిటీ బాలేదట. డెవలప్‌మెంట్ లేదు. నిరుద్యోగం దీనికి కారణాలు. షర్మిల ఫ్యాక్టర్ కొద్దిగా మహిళా ఓటర్ల వైపు కాంగ్రెస్ పక్క పోవచ్చు. ఇతర జెండర్‌లు ఎక్కువగా అందరూ మోస్ట్‌లీ వైసీపీ వైపే ఉన్నారు. కులాలు, మతాల ద్వారా చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వైసీపీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ శృతివనం ఒక అండర్ కరెంట్ లాగా పనిచేస్తుంది ప్రస్తుతం. మాకు సన్మానం వచ్చింది. మాకు సన్మానం జరిగింది. ఒక అచంచలమైన ప్రేమ అనుభవం ప్రేమ అనుభూతితో ఉన్నారు దళితులందరూ ఆహ్, జగన్ జగన్ వైపు చూస్తే. ఫార్వర్డ్ కాస్ట్ టీడీపీతోనే ఉంది. పొత్తులు క్లియర్ అయిన తర్వాత ఆ శాతం తగ్గొచ్చు లేదా పెరగవచ్చు. కాపు ఓట్లు వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. పర్టిక్యులర్‌గా గోదావరి జిల్లాలోని ఓవరాల్ కూడా జనసేనకి బాగా దెబ్బతింటోంది. అది ఆయన కొంతమంది కారణాలు చెప్పలేదు. కానీ ప్రజలు సుముఖంగా లేరు ఆయనను నమ్మటానికి. ఆయన చంద్రబాబుకు జెండా మోయటానికే ఉన్నారు అన్న ఫీలింగ్‌లో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. పర్టిక్యులర్‌గా యువకులు. మేమెందుకు ఇతర జెండాలు మోయాలి? మా అన్న జెండా మేము మోయాలి గాని. సో, ఇది వేరియస్ కాంబినేషన్స్ వల్ల కాపు ఓట్లు జనసేన, వైసీపీల మధ్య చీలిపోతున్నాయి. యాక్చువల్‌గా చెప్పాలంటే చీలిపోయిన కాపు ఓట్లన్నీ టీడీపీకి, బీజేపీకి పడట్లేదు. అంతా వైసీపీకే పోతుంది. సో, అది ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక 10, 20,000 ఓట్లుంటే 10,000 పవన్‌కి, 10,000 వైఎస్ఆర్‌సీపీకి వచ్చాయంటే అది ఇట్ విల్ బెనిఫిట్ ఇమ్మెన్స్‌లీ చాలా బాగా బెనిఫిట్ అవుతుంది వైసీపీకి. సో, ఈ కాపీ ఈక్వేషన్ బాగా దెబ్బతింది ఆహ్, పవన్ కళ్యాణ్ గారికి. ముస్లిం ఓట్ల మెజారిటీ వైసీపీ వైపే ఉన్నాయి. క్రిస్టియన్ ఓట్స్ యాస్ ఎక్స్‌పెక్టెడ్ వైసీపీ, కాంగ్రెస్ మధ్య చీలిపోయే ప్రమాదం అయితే ఉంది. బ్రాహ్మణ ఓట్లు వైసీపీ, బీజేపీల మధ్య చీలిపోతాయి. లాస్ట్‌గా కమ్మ ఓట్లు. మనం అనుకున్నట్టుగా 90, 95%
టీడీపీకే వెళ్తాయి అనుకుంటే అది చాలా పొరపాటు. వాళ్ళల్లో మిడిల్ క్లాస్ అండ్ పర్టిక్యులర్‌గా లోయర్ మిడిల్ క్లాస్ కమ్మ కాస్ట్ వాళ్ళు చాలా మంది వైఎస్ఆర్‌సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. బికాస్ వాళ్ళు కూడా లబ్ధిదారులే. డైరెక్ట్ గవ్ డైరెక్ట్ గవర్నమెంట్ అసిస్టెన్స్ వస్తుందన్న ఫీలింగ్ ఆళ్ళలో కూడా ఉంది. సో, కమ్మ ఓట్లు కూడా టీడీపీకి డీసెంట్ శాతం వైసీపీకి పడతాయి. ఆ డీసెంట్ శాతమే టీడీపీకి డేంజరస్ అనిపిస్తుంది. ఎందుకంటే బీసీలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు, ఆహ్, పూర్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ ఎట్లాగో వైసీపీకి ఓటేస్తారు. వాటితో పాటు ఈ కమ్మ, కాపు ఓట్లు కూడా పడ్డాయంటే ఆహ్, చాలా భారీగా గెలుస్తారు. సో, గుంటూరు గుంటూరు, కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీల మధ్య 70-30% చీలికుంటుంది. దానివల్ల ఎక్కువ సీట్లు వైసీపీ గెలిచేట్టుగా ఒక ఆహ్, విజువలైజ్ అయితే మనం చేయొచ్చు. ఏజ్ వైస్ ఇట్స్ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్. అబోవ్ 50 ఎవ్రీబody, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 95% ఆఫ్ ది అబోవ్ 60 అండ్ 70% ఆఫ్ అబోవ్ 50 వీళ్ళందరూ వైఎస్ఆర్‌సీపీకి ఓటేయాలనుకుంటున్నారు. అలాగే 18-30 చాలా బలమైన సంఖ్య అది. సో, ఆహ్, సీనియర్ సిటిజన్‌లు, వృద్ధులు, యువత ఆహ్, వైఎస్ఆర్‌సీపీకే మద్దతిస్తున్నారు. ఆఫ్‌కోర్స్ స్త్రీలు. ఇక మధ్య తరగతి ప్రజలు కొంతమంది, ఎక్కువ మంది టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. నిరుద్యోగులు, రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ కార్మికులు, తాగుడు అలవాటు ఉన్నవాళ్ళు, కమ్మ కులస్తులు, మిగతా ఇద్దరు, ముగ్గురు సెక్షన్స్ వాళ్ళు ఆహ్, టీడీపీకి ఓటేస్తామంటున్నారు. ఇక ఫైనల్‌గా చూస్తే ఈ ఎన్నిక ఒక భయంకర బీభత్సమైన యుద్ధమే. నో డౌట్. ఇక్కడ 108, 45 వ్యత్యాసం చాలా ఉండొచ్చు. కానీ ఎలక్షన్ రోజు లోపల చాలా మారొచ్చు. ఇక్కడి నుంచి ఎలక్షన్ మేనేజ్‌మెంట్, ప్రొపగండా మేనేజ్‌మెంట్, క్యాంపెయినింగ్ ఎలా ఉంటుంది దాని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఇంకా. ఎవరి మేనిఫెస్టో బాగుంది అని. ఎవరి మేనిఫెస్టోని నమ్మొచ్చు. ప్రజలు చాలా క్లియర్‌గా ఉన్నారు. చెప్పిన ప్రతీదీ నమ్మకూడదు. మనం ఇంతకుముందు నమ్మి మోసపోయాము. వాళ్ళు ఇదిస్తాము, అదిస్తాము అని చెప్పినప్పుడు మనమే బేరీజు చేసుకోవాలి. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఇది అసలు యాక్చువల్‌గా ఆహ్, చెయ్యగలరా? నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ బో రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్‌లు రూ. 1,00,000 ఇస్తారంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు. అట్లాగే ఈసారి మేనిఫెస్టోని ప్రజలు బాగా వెరిఫై చేయబోతున్నారు. అది కూలి చేసేవాడైనా సరే, రిక్షా తొక్కేవాడైనా సరే, బస్సు డ్రైవర్ అయినా సరే, కొట్లల్లో పనిచేసేవాడైనా సరే, చిన్న బిజినెస్ మెన్ అయినా సరే అందరూ ఇదే చెప్తున్నారు. సో, శ్రీకాకుళంలో 4 నియోజకవర్గాల్లో గెలుపు మార్జిన్‌లు తక్కువగా ఉంటాయి. కానీ ఓవరాల్‌గా వైఎస్ఆర్‌సీపీ మినిమమ్ 6 సీట్లు గెలుచుకోవచ్చు. విశాఖపట్నం చాలా మారిపోయిన ఈక్వేషన్స్ లాస్ట్ 3 మంత్స్‌గా. కాపు కాపులు స్ప్లిట్ అయిపోయారు. ఆహ్, కొంచెం మంచి క్యాండిడేట్స్‌ని ఆయన అనౌన్స్ చేశారు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. కానీ మిగతా క్యాండిడేట్స్ ఇంకా సరిగ్గా అనౌన్స్ కూడా కాలేదు. సో, కన్‌ఫ్యూజన్‌లు చాలా ఉన్నాయి. బట్ వాటెవర్ మే బి ఇదొక పెద్ద బ్యాటిల్ యుద్ధం జరగబోతుంది ఇక్కడ. 50-50 ఛాన్స్‌లుగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నం ఏరియాలో గెలిచే ఒక్కొక్క సీటు వైఎస్ఆర్‌సీపీకి బలం ఉంటుంది. ఓడిపోయే ఒక్కొక్క సీటు తెలుగుదేశానికి దెబ్బతీస్తుంది. సో, బట్ వాటెవర్ మే బి అర్బన్ టీడీపీకి, రూరల్ వైసీపీకి ప్రస్తుతం అనుకూలంగా ఉన్నాయి. విజయనగరం ఇట్స్ మోర్ ఆర్ లెస్ స్వీప్. ఒక 3 నియోజకవర్గాల్లో మాత్రం స్వల్ప మెజారిటీ ఉంటుంది. బట్ వైఎస్ఆర్‌సీపీ స్వీప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వెస్ట్ గోదావరి 6 నెలల ముందు సీన్ ఎలా ఉంది? ఇప్పుడు సీన్ ఎలా ఉంది? చాలా మారిపోయింది. పోయినసారి మేము తిరుగుతున్నప్పుడు వైసీపీకి 2 సీట్లు వస్తాయా అనే డౌట్ వచ్చింది. ఇప్పుడు చూస్తే మినిమమ్ టు మినిమమ్ 9 సీట్లు గ్యారంటీగా వస్తాయి. దానికి ప్రజల్లో కూడా రీజనింగ్ చాలా కరెక్ట్‌గా ఉంది. ఎందుకు మేము వైసీపీకి ఓటెయ్యాలని తిరిగి నిర్ణయించుకున్నాము అని చాలా క్లియర్‌గా చెప్పారు. దీని మించి నేను చెప్పకూడదు కొన్ని. బట్ 9 మినిమమ్ తీసుకుంటుందన్నమాట. మార్జిన్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు కొన్ని చోట్ల. ఈస్ట్ గోదావరి
ఒక్క సీట్లోంచి ఇప్పుడు ఈ మినిమం 7 గెలుస్తారు అనే ఫీలింగ్ ప్రజలు చెప్పారు వైఎస్ఆర్‌సీపీ. ఇక్కడ ఈ విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇక్కడ సీట్లు పోగొట్టుకోవటం టీడీపీకి, జనసేనకి భారీ దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే 6 నెలల ముందు ఈ ఏరియా మొత్తంలో 10% సీట్లు వైఎస్ఆర్‌సీపీకి వస్తాయా అనే డౌట్ ఉండింది మాకు. బట్ ఈ 6 నెలల్లో చాలా మారిపోయినాయి. సో, అలాగే కృష్ణా జిల్లా బాగా పుంజుకుంది వైసీపీ. 70% సీట్స్ ఆళ్ళే గెలుస్తారు. భీకర పోరాటం మాత్రం గ్యారంటీ. అలాగే గుంటూరు మైనారిటీస్ బాగా స్ట్రాంగ్ ఉన్నారు ఇక్కడ. బీసీలు స్ట్రాంగ్ ఉన్నారు. వైసీపీ తక్కువ మెజారిటీతో అయినా సరే క్లీన్ స్వీప్ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. చిత్తూరు చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. చిత్తూరు ఆబ్వియస్‌గా వైఎస్ఆర్‌సీపీ స్ట్రాంగ్ హోల్డ్. కంచుకోట. కానీ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో నిజమైన ఫైట్ ఫేస్ చేస్తున్నారు. గెలిచిన చాలా అతి స్వల్ప మెజారిటీతో గెలవచ్చు. సో ఆయన కుప్పం కాన్స్టిట్యుయెన్సీ మీద చాలా స్పెషల్ ఫోకస్ ఉంటుంది ఈసారి, నో డౌట్. టఫ్ ఫైట్ ఆయన లైఫ్‌లో చూడబోతున్నాను ఫస్ట్ టైం ఆయన. కడప ఇట్స్ కంప్లీట్లీ వైఎస్ఆర్‌సీపీ. నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ. కానీ 4 నియోజకవర్గాల్లో చాలా తక్కువ మెజారిటీ. యాక్చువల్‌గా ఓవరాల్‌గా చూసుకుంటే మెజారిటీస్ ఒక 15-20 కాన్స్టిట్యుయెన్సీస్‌లో మెజారిటీస్ బాగుంటాయి. కానీ మీద అన్ని చోట్ల చాలా తక్కువ 2000, 1000, 700, 500, 600 అట్లాగా చాలా దారుణమైన స్వల్ప మెజారిటీతో ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ రియల్ కురుక్షేత్ర బ్యాటిల్ అంతే. ప్రకాశం వైసీపీకి ఎడ్జ్ ఉంది. మార్జిన్‌లే ఇక్కడ మళ్ళీ ప్రాబ్లమ్. అనంతపూర్ 7 సీట్లు గ్యారంటీగా గెలుస్తారు. ఇంకో 2 సీట్లు కూడా తక్కువ మార్జిన్‌తో గెలవచ్చు. కర్నూలు ఇట్స్ మోర్ ఆర్ లెస్ స్వీప్. సో టోటల్‌గా చూస్తే 108 ఎట్లాంటి కాంబినేషన్స్, సిట్యుయేషన్స్ ఉన్నా, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా, ఎట్లాంటి పరిస్థితులు మారినా ఎలక్షన్ టైంకి ది క్లియర్ అవుట్‌లుక్ ఫర్ వైఎస్ఆర్‌సీపీ ఈస్ మినిమమ్ 108 సీట్స్. టీడీపీకి 45. అదే టీడీపీ, జనసేన, బీజేపీకి టఫ్ ఫైట్ 22 ఉన్నాయి. ఇప్పుడు చూపించే స్క్రీన్‌లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం రోజు రోజుకి యుద్ధం పెరుగుతుంది. మాటలు పోటీలు పెరుగుతాయి. నువ్వా నేనా అన్నట్టు లాస్ట్ కౌంట్ చేసేంత వరకు ఎవరు ప్రెడిక్ట్ చేయలేని విధంగా ఉంటుంది. డిఫరెన్స్ విన్నింగ్‌కి లూజింగ్‌కి డిఫరెన్స్ మేబీ 1% నుంచి 1.75%. బట్ ఇక్కడ చిన్న మెలికుంది. షర్మిల గారు ఎన్ని ఓట్లు తీసుకుపోతారు? ఆ ప్రభావం మీద రిజల్ట్స్ అయితే ఆధారపడి ఉన్నాయి. ఎక్కువ తీసుకుపోలేదు. అయినా సరే ఇట్లాంటి టఫ్ ఫైట్‌లో ఒక 1%, 0.5% పోయినా కూడా దెబ్బతింటుందన్నమాట. అలాగే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే కంఫర్టబుల్‌గా ఉంటుంది. వైఎస్ఆర్‌సీపీకి అదే మా విశ్లేషణలో తెలిసింది. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఇండిపెండెంట్లు సుమారు 8% నుంచి 12% ఓట్లు దండుకుంటారు. అండ్ డిఫరెన్స్ 4% నుంచి 6%కి వచ్చేస్తుంది విన్నింగ్‌కి, లూజింగ్‌కి. నేను వాళ్ళు రాసిస్తున్నాను ఈ సిట్యుయేషన్ ఉంటే వై నాట్ 175 అన్న జగన్ మేబీ ఐ డోంట్ నో ఆయన డ్రీమ్ చేసి చెప్పారో మరి ఎలా చేసి చెప్పారో మనకు తెలియదు కానీ రియాలిటీ ఏంటో తెలియదు కానీ వేరియస్ ఈక్వేషన్స్‌తో మనం కాలిక్యులేట్ చేసి కంపేర్ చేస్తే వై నాట్ 150+ కూడా అవ్వచ్చేమో అనిపిస్తుంది. ఇట్లా చేస్తే. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే చాలా తక్కువ మెజారిటీలు ఉంటాయి. అసలు కొన్ని చోట్ల అయితే 100, 200లో కూడా ఉంటాయి. బట్ చాలా మంది బీజేపీ ఉన్న సైడ్‌లో, కాంగ్రెస్ ఉన్న సైడ్‌లో
90% ఆఫ్ ది ఆంధ్ర పీపుల్ డు నాట్ వాంట్ టు ఓట్ బికాస్ ఇంకా వాళ్ళకి గుర్తుంది అడ్డగోలుగా ఆంధ్రాని విభజించేశారు, మనకి అన్యాయం చేశారనే ఫీలింగ్ ఇంకా పోలేదు. అది ఇప్పట్లో పోయేట్టుగా కనిపించట్లేదు. అందుకోసమే నేషనల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలతో టైఅప్ పెట్టుకుంటే ఇది ఒక డేంజర్ ఉంది. ఎంత మేనేజ్ చేసినా కూడా అంటే సస్పిషన్ ఓటర్ ఒకడు ఉంటాడు, ఇటెయ్యాలా అటెయ్యాలా అని. వాడు బీజేపీ కాంగ్రెస్ చూసి మన లోకల్ పార్టీకి వేసేద్దాం అనుకుంటారు. సో వాళ్ళతో ఎవరు జత కడతారో వాళ్ళు కూడా దెబ్బతినే అవకాశం ఉంది అంటున్నాను నేను. వాట్ ఎవర్ మేబీ, ప్రజలు దేవుళ్ళు, వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏది కావాలి ఏది అక్కర్లేదని. బట్ మా ఈ ఎక్సర్సైజ్ ఓన్లీ టు ఫైండ్ ద పల్స్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్, విత్ ద రిజల్ట్స్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఆ వీడియోలో ఈసారి కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఎవరు గెలుస్తారు, ఎందుకు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎందుకు ఓడిపోతున్నారు, ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాము. మీకు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు. మీకు ఏదన్నా మంచిగా అనిపించినా చెడుగా అనిపించినా నా కామెంట్స్ దయచేసి చెప్తే అది మమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. మళ్ళీ కలుద్దాము. జై హింద్.